హాలీవుడ్ హీరో ఇండియన్ మార్కెట్ కోసం తన మనసు మార్చుకున్నాడు. ఏకంగా ఈ ఏడాది 2 సినిమాలతో ఇండియన్ సినిమా మీద దాడి చేయాలనుకున్న తను లెక్క మార్చాడు. ఏడాదికో మూవీ చొప్పున 3 ఏళ్లు దండెత్తుతాడట. ఎందుకు తెకెలు. టాప్ గన్ మూవీ ఈ నెల 27న రాబోతోంది. ఇదే ఏడాది 3 సినిమాలంటూ ప్లాన్ చేసుకున్న హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ లెక్క మార్చాడు. ఇండియన్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తన సినిమాల విడుదల తేదీలు మార్చేశాడు. టాప్ గన్ 2 లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాలి, కానీ కరోనా వేవ్స్ తో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ మూవీకి మిషన్ ఇంపాసిబుల్ కి 5 నెలల తేడా ఉండాలి. కానీ ఇండియన్ మార్కెట్ లో పోటెత్తే పరిస్థితుల వల్లే మిషన్ ఇంపాసిబుల్ 1 ఇయర్ వెనక్కి వాయిదా వేశారట. హాలీవుడ్ మూవీని మన మార్కెట్ లో ఇబ్బందుల వల్ల వాయిదా వేశారనేది ఇప్పుడు అతిశయోక్తి కాదు. ఎందుకంటే అమెరికన్ మూవీస్ ఇక్కడ ఈజీగా 300 కోట్లు లేదంటే 500 కోట్ల వరకు వసూళ్లు రాబడుతున్నాయి. అందుకే మన మార్కెట్ కి అనుగుణంగా కూడా హాలీవుడ్ సినిమాల విడుదల తేదీలు మారుతున్నాయట. మిషన్ ఇంపాసిబుల్ కొత్త సీక్వెల్ నిజానికి ఒక పార్ట్ ప్లాన్ లాగానే చేశారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల అనుకున్నారు. కానీ కరోనా వేవ్స్ వల్ల ఆగి వస్తున్న ఇండియన్ భారీ ప్రాజెక్టులతో పోటీ పడొద్దని మిషన్ ఇంపాసిబుల్ రిలీజ్ డేట్ ని 2023కి షిఫ్ట్ చేసిందట ఫిల్మ్ టీమ్. మిషన్ ఇంపాసిబుల్ కొత్త సీక్వెల్ ని వచ్చే ఏడాదికి మార్చడమే కాదు, అదే సినిమాను 2 భాగాలుగా విభజించి 4 గంటల సినిమాను 2 మూవీస్ గా మార్చేస్తోంది. అలా 2023లో పార్ట్ 1, 2024లో పార్ట్ 2ని రిలీజ్ చేస్తున్నారట.